రైట్ నిల్మ సహజంగా ఎవరైనా వ్యాపారం ఎందుకు చేయాలనుకుంటారు? సో ఎందుకు లాభాలు ఆర్జించడం కోసం. రైట్. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆ విధంగా చేయట్లేదు. అంటే పూర్తిగా కూడా తనకు సంబంధించినటువంటి అనుయాయులకు కావచ్చు, లేదంటే కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి గనులు కావచ్చు, లేదంటే ల్యాండ్స్ కావచ్చు, ఈ విధంగా కట్టబెడుతున్నారనే విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉందో వాటికి సంబంధించి వ్యాపారం చేయాలనుకుంటే ప్రైవేటు భాగస్వామితో చేసి దాంట్లో వచ్చినటువంటి లాభాలతో ప్రజలకు సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే రాష్ట్రానికి అభివృద్ధి కావచ్చు, ఈ విధంగా చేయాలని చూస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు, తన సంబంధించినటువంటి సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా ఇటు గనులు కావచ్చు, లేదంటే భూములు కూడా కట్టబెడతా ఉన్నారు. ప్రభుత్వం ఎంత నష్టపోయినా సరే వాళ్ళ జోబులు నిండే విధంగా పనిచేస్తున్నారనే విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం గనులతో సహా ఇతర సహజ వనరులతో వ్యాపారం చేయాలి అనుకుంటే లాభాలు ఆశిస్తుంది. ప్రైవేటు కంపెనీలతో కలిసి కంపెనీలు పెట్టి వ్యాపారం చేయాలి అనుకుంటే తాను లాభం పొందాలని భావిస్తుంది. ఇలా వచ్చిన సొమ్మును ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా చేస్తుంది. అదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. కానీ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు నేటి సీఎం జగన్ మాత్రం సర్కార్ ఖజానాకు చిల్లు పెట్టి కార్పొరేట్, ప్రైవేటు మైనింగ్ కంపెనీల జేబులు నింపారు. జాయింట్ వెంచర్, బెనిఫిషియేషన్ ప్లాంట్ల ఏర్పాటు పేరిట కార్పొరేట్ గనులను ప్రైవేటుకు ఒక సంక్షేమ పథకంలా అమలు చేశారు. గనుల లీజులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థని నిండా ముంచేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. బొగ్గు, ఐరన్ ఓర్ తో పాటు ఇప్పుడు సర్కార్ ఖజానాకు భారీ లాభాలు తీసుకొస్తున్న వెరైటీస్ లోనూ ప్రైవేటుకు వేల కోట్ల కనక వర్షం కురిపించేలా వాటాలిచ్చేశారు. బొగ్గు, వెరైటీస్ లో జగన్ అచ్చం తన తండ్రి మాదిరిగా అదే పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఐరన్ ఓర్, బాక్సైట్, లాటరైట్, వెరైటీస్, క్వార్ట్స్ వంటి ఖనిజాల లీజుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీ పేరిట ఉన్నాయి. ఇక ఆ ఎండీసీకి ఏపీలోని ప్రకాశం జిల్లా కొణిజేడు, మర్లపాడుతో పాటు మధ్యప్రదేశ్లోని సులయారి, ఛత్తీస్గఢ్ లో బొగ్గు గనుల లీజులున్నాయి. ఇక రాష్ట్రంలో బాక్సైట్, లాటరైట్ తో పాటు మంగపేట, బైరైటీస్, బీచ్ శాండ్, క్వార్ట్స్ గనులు లీజులున్నాయి. ఇక గనుల లీజులు ఎండీసీ పేరిట ఉన్నా సొంతంగా మైనింగ్ చేసే శక్తి లేదు కాబట్టి ప్రైవేటు కంపెనీలకు టెండర్లు ఇచ్చి మైనింగ్ చేయించవచ్చు. 2007కు ముందు ఇదే జరిగేది. అయితే ఉమ్మడి ఏపీలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు లీజుల కాంట్రాక్ట్ స్థానంలో బెనిఫిషియోస్ ను అనే కొత్త విధానం తీసుకువచ్చారు. అంటే ఒక ప్రైవేట్ కంపెనీతో జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసి దానికే మైనింగ్, బెనిఫిషియన్ ప్లాంట్లు ఏర్పాటు, అమ్మకం లాంటి బాధ్యతలు అప్పగిస్తారు. వైఎస్ తీసుకున్న నిర్ణయం మేరకు బెనిఫిషియేషన్ లో ఎండీసీకి కేవలం 11% వాటా చాలని నిర్దేశించారు. ఇక జింపెక్స్ కంపెనీకి 29% ఇస్తూ 2008లో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. సర్కారు ఒప్పందాన్ని పరిశీలిస్తే ప్రైవేటు లోగుట్టు కనిపిస్తుంది. ఎండీసీకి 11% వాటా, జింబెక్స్ కు 89% వాటా. దీని ప్రకారం 100 టన్నుల వెరైటీస్ ను బెనిఫిషియేషన్ చేస్తే అందులో 30% నాణ్యమైన సరుకు బయటకు వస్తుంది. మిగిలిన 70% వృధా కింద పోయినట్లుగా పరిగణిస్తారు. ఇక 30% నాణ్యమైన సరుకును అమ్మగా వచ్చిన దాంట్లో 11% ఎండీసీకి ఇస్తారు. మిగిలింది ప్రైవేటుకు వెళ్లేలా ఒప్పందం చేసుకున్నారు. ఇది పెద్ద మోసమని గనుల శాఖ నిపుణులు చెప్తున్నారు. నిజానికి సిగరెట్ వెరైటీస్ టన్ను ధర 2100 ఉంటుంది. దాన్ని నేరుగా ప్రైవేటు కొనుగోలుదారుకు ఇస్తే ఆ మొత్తం సొమ్ము ఎండీసీకి వస్తుంది. దీనివల్ల ఎండీసీకి లాభాలు వస్తాయి. కానీ ప్రైవేటుకే లాభం రావాలనుకుని వెరైటీస్ ను నేరుగా అమ్మకుండా ప్రైవేటుతో బెనిఫిషియేషన్ అనే తతంగానికి తెరతీశారు. అంటే టన్ను వెరైటీస్ ను బెనిఫిషియేషన్ చేస్తే దానిలో 30% పనికొస్తుంది కాబట్టి అందులోనే ఎండీసీకి వాటా ఇస్తారు. మరి వృధాగా పోయిన 70% వెరైటీస్ ను ఏం చేస్తారు? ఇదే అసలు ట్విస్ట్. దాన్ని ప్రైవేటు కంపెనీ అమ్ముకోవచ్చు. దానిపై వచ్చే సొమ్ములో రూపాయి కూడా ఎండీసీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక బెనిఫిషియేషన్ అసలు లక్ష్యం కూడా ఇదే. ఇక నిజానికి బెనిఫిషియేషన్ లో సంబంధం లేకుండా గ్రేడ్ల వారీగా వెరైటీస్ ను ఎండీసీనే కొనుగోలుదారులకు అమ్మితే
ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి కొనుగోలు చేస్తారు. ధరను కూడా ఎండీసీ శాసించే అవకాశం ఉంటుంది. ఇంతగా లాభాలు పొందే అవకాశం ఉన్నా సర్కారు వదులుకొని బెనిఫిసియేషన్లో పేరిట ప్రైవేటు బాట పట్టారు. మొత్తం సరఫరా చేసిన వెరైటీస్ లో 11% వాటా ఎండీసీకి దక్కదు. కేవలం అప్గ్రేడ్ అయిన వెరైటీస్ లోనే 11% వాటా ఇస్తుంది. ఇక అలా అప్గ్రేడ్ అయ్యే వెరైటీస్ అంతా కలిపితే తక్కువ మొత్తంలోనే ఉంటుంది. ఇక వృధా పేరిట పడేసే వెరైటీస్ ను అమ్ముకుంటే ప్రైవేటుకు వచ్చే లాభం భారీగా ఉంటుంది. నేరుగా ఎండీసీకే లాభాలు వచ్చేలా వెరైటీస్ ను అమ్ముకుని వేల కోట్ల లాభం పొందే అవకాశం ఉన్నా దాన్ని దెబ్బతీసి బెనిఫిసియేషన్ లో వెంటపడడంలోనే అసలు ఆంతర్యం ఇదే. ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసే జింపెక్స్ కు కారు చౌకగా 100 ఎకరాలు ఇచ్చారు. ప్లాంట్ ఏర్పాటుకు 2008లో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు 2024 ఇంతవరకు అతిగతి లేదు. అయినా ఆ ఒప్పందాన్ని గనుల శాఖ రద్దు చేయలేదు. తండ్రి హయాంలో జరిగిన ఒప్పందాన్ని కొడుకు జగన్ కొనసాగిస్తున్నారు.